నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. దేశంలో మరెక్కడా లేని విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని చంద్రబాబు గారు ఏర్పాటు చేయబోతున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే జనవరి నాటికి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు పూర్తవుతుంది అంటున్నారు. అయితే దీని ద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి అసలు ఏంటి క్వాంటమ్ వ్యాలీ? మరి ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ కూడా అవ్వబోతుంది అంటున్నారు. ఎలా గేమ్ చేంజర్ అవ్వబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఈ క్వాంటమ్ వ్యాలీని చంద్రబాబు గారు ఎప్పుడైతే సంకల్పించారో అప్పటి నుంచి కూడా విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ బాబు గారు కూడా చెప్పారు, ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ అవుతుంది. అంటే ఎలా అవ్వబోతుంది అంటారు? మరి వాళ్ళు సంకల్పించినట్టు వచ్చే జనవరి కల్లా ఇది పూర్తవుతుంది అంటారా? అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే చాలామంది నార్మల్ పీపుల్కి అర్థం కూడా అవ్వట్లేదు. మీరేం చెప్తారు? ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీకు ఏ విధంగా అయితే గేమ్ చేంజర్ అయిందో, హైదరాబాద్ యొక్క స్వరూప దీన్నే మార్చేసిందో అప్పట్లో మనం చూసాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐటీ అంటే ఐటీ కూడు పెడుతుందా అన్నారు, కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, అనేక రకాలుగా అవహేళన చేశారు. అట్లాంటిది ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 9-10 లక్షల మంది అందులో ఉపాధి పొందుతున్నారు. దగ్గర మరి ఒక 250 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ నీకు ప్రతి ఏడాది ఎగుమతి అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 50,000 పోస్టులు కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. అంటే అదొక కల్పవృక్షం. వాళ్ళు అదొక కామధేనువుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పుడు ఐటీ ఎలా గేమ్ చేంజర్ అయిందో ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అవుతుందనేది ఒక 4,000 కోట్లతో అక్కడ ఒక ఈ టెక్నాలజీ ఇక్కడ ఒక టవర్ ఒకటి నిర్మిస్తున్నారని, మరి రేపు జనవరి కల్లా అది కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవటం. మీరన్నట్టుగా దాని ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మరి 156 క్యూబిట్స్ క్వాంటమ్ సిస్టమ్ అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో నీకు టీసీఎస్ లేకపోతే ఈ ఎల్ఎన్టీ, ఇప్పుడు ఐబిఎం, వీళ్ళ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తున్న ఆ దిగ్గజ కంపెనీలు 3 మీరు ఇవాళ దేశ విదేశాలన్నిటిలో దీనిపైన చర్చ అన్నారు. నీకు అమెరికా మ్యాగజైన్స్ లేకపోతే జర్మనీ, ఇంగ్లాండ్, లేకపోతే అటు జపాన్, అనేక దేశాల్లో భారతదేశంలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో రాబోతోందన్న వార్తలు ఇవాళ ఏంటి, ఆంధ్రప్రదేశ్ పేరు మారు మోగటమే కాదు, ఇప్పుడు దీని ద్వారా నీకు 15 లక్షల ఉపాధి అవకాశాలంటే దీని అభివృద్ధికి నీకు అంతర్జాతీయ యూనివర్సిటీలు సహకారం అందిస్తున్నాయి. నీకు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో లేకపోతే ఆ ఫర్డ్యూ, ఏది అమెరికాలో ఉన్నటువంటి ఫర్డ్యూ యూనివర్సిటీ కూడా కావాల్సినటువంటి సాంకేతిక సహకారం దీనికి ఇవ్వడానికి ముందుకు రావడం. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నీకు కెనడాలో వాటర్లూ క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే ఇక్కడ అమెరికాలో మనకు తెలుసు సిలికాన్ వ్యాలీ, చైనాలో ఈ హెఫీ ల్యాబ్స్, వాటికి దీటుగా ఇవాళ అమరావతి ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ, ఇప్పుడు డీప్ టెక్ పార్క్ అభివృద్ధి అంటే మరి ఏ విధంగా చూడాలి? దీని ద్వారా మరి 15 లక్షల ఉద్యోగాలంటే నీకు మరి క్వాంటమ్ సైంటిస్టులు, క్వాంటమ్ రీసెర్చర్స్, క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లేకపోతే క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్, క్వాంటమ్ అవేర్ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజనీర్సు, సైబర్ సెక్యూరిటీ స్కిల్డ్ పర్సన్స్, డొమైన్ స్కిల్డ్ పర్సన్స్, సిస్టమ్ ఇంజనీర్స్, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్, అనేక రకాల పోస్టులు దీని ద్వారా నీకు ఇంతమందికి విస్తృత అవకాశాలున్న నేపథ్యంలో నీకు ఏరోస్పేస్, ఇటు డిఫెన్స్, ఈ రక్షణ రంగాలన్నిటికీ కూడా ఇవాళ పెట్టుబడులకు కేంద్రంగా ఈ క్వాంటమ్ వ్యాలీ మార్చాలని పదే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలవడం. ఇక్కడ మనం చూసాం ఏది ఒక 5 క్లస్టర్లు, అటు రాయలసీమలో, ఇటు విశాఖపట్నంలో, విశాఖలో నావల్ క్లస్టర్ వస్తుంది. అట్లాగే ఇక్కడ లేపాక్షి, మడకసిర అక్కడొక క్లస్టర్, తిరుపతిలో రీసెర్చ్ డెవలప్మెంట్ క్లస్టర్ పెడుతున్నారు. నీకు కర్నూలులో ఇక డ్రోన్ సిటీగా కర్నూలుని తయారు చేసే విధానం. అంటే ఇప్పుడు మొత్తం ఏరోస్పేస్ డిఫెన్స్ కూడా
నీకు వాటి కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఎందుకంటే దేశంలో అసలు ఈ రక్షణ రంగ పరిశోధనా సంస్థలు లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మొన్న మోడీ వచ్చారు, మొన్న అమరావతి మోడీ వచ్చి 1,00,000 కోట్లతో అక్కడ నీకు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఒక అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రాజధాని నిర్మాణానికి సంబంధించి తొలి దశలో 63,000 కోట్లతో అక్కడ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. దాంట్లో నీకు నాగాయలంక ఆ మిస్సైల్ తయారీ, అక్కడ ఒక క్షిపణి పరిశోధన సంస్థను అక్కడ నెలకొల్పుతున్నారు 1,500 కోట్లతో నీకు ఆ దివిసీమలో నాగాయలంకలో. ఆల్రెడీ శ్రీహరికోట నీకు తెలుసు, స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలుసు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ శ్రీహరికోట. ఇప్పుడేంటి, శ్రీహరికోటని తలదన్నేలాగా ఇవాళ మరి అమరావతి నీకు క్వాంటమ్ వ్యాలీ ఇది గనక తయారైనట్లయితే నీకు కేంద్ర ప్రభుత్వం రాబోయే 8 ఏళ్లలో నీకు దగ్గర ఒక 6,000 కోట్ల రూపాయలు క్వాంటమ్ ఈ నాలెడ్జ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేయాలనుకుంటాను. అంటే ఆ కేంద్రం ఖర్చు పెట్టేటువంటి 6,000 కోట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్కే తెచ్చుకోవాలన్నట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులేస్తున్నటువంటి విధానం. ఇప్పుడు ఇది మీరు గేమ్ చేంజర్ ఎలా అవుతుంది అంటే దానికి ఇదే కారణం అన్నమాట. మొత్తం ప్రపంచం అంతా ఇవాళ ఈ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ సైన్స్ మీద నడుస్తోందన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అకాడమిక్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. నీకు గవర్నమెంట్ సెక్టార్ అప్లికేషన్స్ అన్నీ కూడా దీని ద్వారానే జరుగుతాయి. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధికి ఏమో L&T, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాళ్ళు తీసుకుంటుంటే, నీకు ఈ క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసమేమో IBM, TCS ఈ రెండు సంయుక్తంగా ఇవాళ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే స్మార్ట్ సిటీ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్న దాంట్లో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఒక 10 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం ఈ ఎనర్జీ సెక్టార్లో తేవాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అది కూడా గ్రీన్ ఎనర్జీ. మీరు చూశారు ప్రధాని మోడీ ఫస్ట్ విజిట్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడికి వచ్చారు, విశాఖపట్నం వచ్చారు. అమరావతిలో 1,00,000 కోట్లతో పెట్టుబడులు శంకుస్థాపనకు ముందు నీకు విశాఖలో 2 లక్షల కోట్లతో నీకు అక్కడ వర్క్స్ అన్నిటికీ కూడా ఆయన ఫౌండేషన్ వేశారు. అదేంటి 1,50,000 కోట్లతో నీకు అక్కడ NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అక్కడ చేస్తున్నటువంటి విధానం. అంటే ఒక NTPC ద్వారా నీకు గ్రీన్ ఎనర్జీ మరి అక్కడ వస్తుందంటే నీకు ఇటు సోలార్ ఎనర్జీ లేకపోతే ఈ విండ్ పవర్ ఎనర్జీ ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు రాయలసీమలో మనం అక్కడ ఒక హబ్గా తయారవుతుంది. ఏది కడప, కర్నూలులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ఇక్కడ ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటికీ ఇవాళ ఈ క్వాంటమ్ ఈ మెకానిక్స్ ఈ క్వాంటమ్ వ్యాలీ ఇవాళ నీకేమవుతుంది అక్కడ వేదిక కాబోతుంది అన్నమాట. అమరావతి AI యూనివర్సిటీ ఒకటి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ వచ్చేటటువంటి వాటన్నిటిలో కూడా నీకు దగ్గర ఇప్పుడు $71.4 మిలియన్ ఏది క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్. ప్రజెంట్ నీకు 71.4 మిలియన్ మరి డాలర్స్ ఉంటే నీకు 1 ఇయర్లో అది $500 మిలియన్ పెరగబోతుంది. ఎక్కడ $70 మిలియన్, ఎక్కడ $500 మిలియన్? అంటే సంవత్సరంలో 7 రెట్ల అభివృద్ధి. ఇక భవిష్యత్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే రాబోయే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటి తీసుకోబోయే కోర్సుల్లో కూడా ఇవాళ ఈ BSc ఈ కంప్యూటర్స్ వీటన్నిటిల్లో కూడా నీకు క్వాంటమ్ మెకానిక్స్ని పెడుతున్నారు, క్వాంటమ్ కంప్యూటింగ్ని పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి నీకు స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, మానవ వనరులకు కొరత లేదు. ఇక్కడ అందుకు కావాల్సినటువంటి కోర్సుల్ని నీకు అటు డిగ్రీలో పెడుతున్నారు, ఇంజనీరింగ్లో పెడుతున్నారు. అంటే బయటికి రాబోయేటటువంటి విద్యార్థులు ఆయా సబ్జెక్టులలో పూర్తి నిష్ణాతులు రేపు రాబోయే తరం వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ మరి ఉపాధి అవకాశాల కల్పనకు నీకేంటి స్థానికంగానే ఉపాధి అవకాశాల కల్పన. అంటే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ. ఇవాళ ప్రపంచం మొత్తం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తోందంటే కారణం ఇదే అన్నమాట. శాస్త్ర సాంకేతికత
రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అనమాట. మనం ఊహించామా? గతంలో ఏమనుకున్నారు? ఐటీఏ పెద్ద గ్రేట్ అనుకున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది. అది కాస్త ఎలా మారిపోయింది? ఇప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక మీకు తెలుసు, ఏది వాళ్ళ వీడియోలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇప్పుడు నిన్నే ఇప్పుడు ఏఐ ద్వారా తయారు చేసి ఇప్పుడు నీకు తెలియకుండానే నీ యాంకరింగ్ వచ్చేస్తూ ఉంటున్నట్టు నేపథ్యంలో ఇప్పుడు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నిన్న కారు దొక్కిన వీడియో కూడా ఏఐ అంటాడు. అంటే వాస్తవాలని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఎంత ఇది చేసినా నీకు టెక్నాలజీ వాళ్ళ పోలీస్ అడాప్ట్ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదే ఏది మైక్రోసాఫ్ట్తో ఒప్పందం, లేకపోతే గూగుల్ క్లౌడ్తో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అటు మైక్రోసాఫ్ట్ ఇటు గూగుల్ క్లౌడ్ రెండూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. ఎటు అగ్రికల్చర్ సెక్టార్లో, నీకు ఎడ్యుకేషన్లో, తర్వాత మెడికల్ అండ్ హెల్త్లో 3 ప్రధాన రంగాలలో వ్యవసాయం, తర్వాత ఈ వైద్య ఆరోగ్యం, విద్యా రంగం 3 రంగాల్లో కూడా నీకు దిగ్గజ సంస్థలు అవి. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మొన్న ఆయన వచ్చారు, ఎవరు? బిల్ గేట్స్ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ సమక్షంలో, చంద్రబాబు సమక్షంలో చేసుకున్నారు ఈ గూగుల్ క్లౌడ్ వాళ్ళు కూడా. అంటే విస్తృత అవకాశాలు ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ యువత ముందున్నటువంటి పరిస్థితుల్లో చదువుకోండి, స్థానికంగానే ఉపాధి పొందండి. వాళ్ళ గతంలో కూడా మనం చెప్పారు, చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏమనేవాళ్ళు? ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు రావాలని నేను గతంలో కోరాను, నా సంకల్పం నెరవేర్చారు. ఇవాళ దేశ విదేశాల్లో మొత్తం తెలుగాళ్లే ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. నీకు ఇప్పుడు మనం చూసాం సుందర్ పిచాయ్ తమిళనాడు నుంచి వచ్చి మరి ఆయన ఒకదానికి ఎదిగాడు. లేకపోతే ఇక్కడ సత్య నాదెళ్ల ఇవాళ ఒకదానికి ఆయన అధిపతిగా, ఇవాళ సీఈఓగా ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా ఏది నారా లోకేష్ అమెరికా పర్యటనలో వీళ్ళందరితో కలిశాడు. అక్కడ ఈ సినర్జీ సర్వ్ అని చెప్పి అక్కడ పెట్టినటువంటి ఆ సదస్సులో అటు ఇంద్రా నూయితో, ఇటు యాపిల్ ప్రియా సుబ్రహ్మణ్యంతో, సత్య నాదెళ్లతో వీళ్ళందరితో ఆయన అక్కడ జరిగినటువంటి ఆ 1-to-1 ఆ చర్చల్లో కానీ వాళ్ళందరూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేయూత అందించటం. నీకు ఫర్డ్యూ యూనివర్సిటీ ముందుకు వచ్చింది అమెరికా నుంచి, లేకపోతే జపాన్ ఈ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఇవాళ కలిసి పనిచేస్తానంటోంది. పూర్తి టెక్నాలజికల్ అసిస్టెన్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక మరి క్వాంటమ్ వ్యాలీ అనేది అది ఇవాళ గేమ్ చేంజర్ అనేది అంటోంది. అందుకే అన్నమాట పెడుతోంది 4,000 కోట్లతో, కానీ అది రేపు రాబోయే భవిష్యత్ తరాలకు అది 4 లక్షల కోట్ల సంపద సృష్టికి దారితీస్తుందన్నమాట. ఏ విధంగా అయితే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఆదాయం 75% నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నుంచి వస్తుంది. అటు ఐటీ కానీ ఇవాళ బయోటెక్నాలజీ కానీ అప్పుడు చంద్రబాబు పెట్టినటువంటి ఆ జినోమ్ వ్యాలీ ఇవాళ నీకు అనేక లైఫ్ సైన్సెస్ కంపెనీస్కి అక్కడ ఒక ప్లాట్ఫామ్ అయింది. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంటే కాదు, ఇవాళ అక్కడ వ్యాక్సిన్ తయారీ, హైదరాబాద్ ఏంటి ఇవాళ క్యాపిటల్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్గా మారింది. వ్యాక్సిన్ తయారీ క్యాపిటల్గా హైదరాబాద్ మారిందంటే 70 దేశాలకి హైదరాబాద్ నుంచి నీకు వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అనేక దేశాలకి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఇది కదా అప్పుడు సంపద సృష్టి అంటే, ఇప్పుడు ఇది కదా ఉపాధి కల్పన అంటే. ఎగతాళి చేయటానికి, వెటకారంగా మాట్లాడటానికి ఏది సంపద సృష్టి అని అడుగుతాడు బుగ్గన రాజేంద్రనాథ్ నిన్న ప్రెస్ మీట్ పెడుతూ. జగన్మోహన్ రెడ్డి హేళన చేస్తాడు. ఇది హేళన చేయాల్సిన సమయం కాదు. ఇదేంటి అభివృద్ధిని ఇవాళ మనం వెల్కమ్ చేయాలి, మార్పుతో పాటు కలిసి నడవాలి, అందిపుచ్చుకోవాలి. సాంకేతికంగా వచ్చేటువంటి మార్పులు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అధ్యయనాలు ఇవాళ ఇవన్నీ పట్టకుండా ఏదో హేళన చేయటం, లేకపోతే లంపెన్ గ్యాంగ్స్ని ప్రోత్సహించటం, దాడులు, దౌర్జన్యాలు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేద్దాం, వచ్చే పెట్టుబడులు వెనక్కి పంపిద్దాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ మెయిల్స్ పోయే ఉంటాయి. ఎవరు? ఆ ఫర్డ్యూ యూనివర్సిటీ వాళ్ళకో, ఆ యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకో మీరు వీళ్ళకేమి సహకారం ఇవ్వబాకండి, మీరేమి వీళ్ళతో పాటు కలిసి పని చేయబాకండి అని ఈ పాటికే మెయిల్స్ పంపించుంటారు. ఏదైనా ఇవాళ ఏంటంటే
ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు. సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటి అన్ని రంగాల్లో ఇవాళ అది అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం. ఒక్క సంవత్సరంలోనే మరి ఇంత పురోగతి సాధ్యమైతే ఇంకా 4 ఏళ్ల సమయం. ఈ 4 ఏళ్లలో మరింకెన్ని అద్భుతాలు చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.